నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చెలిమెల శ్రీనివాస్ గారు. ఈరోజు వారితో మాట్లాడి థైరాయిడ్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, థైరాయిడ్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో మార్నింగ్ లేవగానే ఆ టాబ్లెట్తోనే వాళ్ళ రోజు స్టార్ట్ అవుతుంది. అయితే చాలా మంది డౌట్ ఏంటినంటే కొత్తగా ఇప్పుడే థైరాయిడ్ దాంట్లోకి వస్తున్నప్పుడు ఒక్క పాయింట్ ఉంటే కూడా మేము మెడిసిన్ వాడాలా, లేదంటే ఏదైనా ఫుడ్తో మనము దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. సో ఏం చెప్తారు సార్ వాళ్ళకి? తప్పకుండా అమ్మా. అంటే అసలు మీరు చూస్తే థైరాయిడ్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ చాలా మట్టుకు థైరాయిడ్ మెడిసిన్స్ వాడడం కూడా అంతే ఫాస్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ 1 పాయింట్ అనేది మీరు చూస్తారంటే ఇప్పుడు T3, T4, TSH అని ఒక పారామీటర్స్ చూసుకున్నప్పుడు TSHలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 5 పాయింట్ కన్నా ఎక్కువ ఉన్న మీరు మెడిసిన్ వాడాలండి థైరాయిడ్ కింద అంటారు. అయితే దీనికి 2 విధాలుగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు 5 వచ్చి 1 పాయింట్ పెరిగిన వాళ్ళకి మెడిసిన్ ఎందుకు చేస్తున్నాము అంటే, మరి 5 వచ్చే వరకు వీళ్ళు అసలు ఏం కేర్ తీసుకోలేదు, సడన్ గా ఏం కేర్ తీసుకుంటారు. సో అండ్ అది 5తోనే ఆగుతుందని కూడా చెప్పలేము, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి పేషెంట్కి ఆ డిసిప్లిన్ ఉండదేమో, పేషెంట్ అది కంట్రోల్ చేయరేమో, దానికన్నా డ్యామేజెస్ జరగక ముందే తెలిస్తే ఒక టాబ్లెట్ వాడండి అని చెప్పంటారు. ఇంకో కాంట్రరీ దీనికి ఏంటి అంటే, అసలు 5 వచ్చిన తర్వాత అంటే మన బాడీకి ఫైటింగ్ కెపాసిటీ మనం అసలు ఇవ్వకుండానే, అంటే ఓటమిని ఒప్పుకున్నట్టు మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత రేపు ఉద్రది ఆపాలన్నా కానీ మీ బాడీ సహకరించదు. సో దానికన్నా రెండు ఉంటాయి. సో మెడిసిన్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, మరి 5 వచ్చే వరకు కూడా, అంటే అది ఇంబ్యాలెన్స్ అయ్యే వరకు కూడా మన సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఎక్కడో మనం దాన్ని కరెక్ట్ చేసుకోలేకపోయాము, రేపు పొద్దున కూడా కరెక్ట్ చేసుకోలేమేమో అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ లేదు, పేషెంట్ నుంచి మనం వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు కొన్ని చేంజెస్ వీళ్ళకి చేయగలుగుతాము, వీళ్ళ బాడీ రెస్పాండ్ అవుతుంది అన్నప్పుడు 5 పాయింట్ కాదు 1-2 పాయింట్స్ పెరిగినా కానీ మనము ఒక 3 to 6 months అనేది మనకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ పీరియడ్లో మళ్ళీ దాన్ని నార్మల్ చేసే ఛాన్స్ ఉంటాయి, విత్ ఫుడ్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్తో కానివ్వండి, వితౌట్ మెడిసిన్. కొన్ని ఆయుర్వేదిక్ చెప్పినట్టు, అంటే మేము ఇది మెడిసిన్ అనము, మనం తీసుకునే ఫుడ్నే ఔషధంగా అంటాం. అలాంటి వాటి వల్ల మళ్ళీ కరెక్షన్ చేసుకోగలిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే సార్, థైరాయిడ్ అనగానే చాలామంది ఇది ఎప్పుడు వాళ్ళకి బయటపడుతుంది అంటే, ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, వాళ్ళు ఏదన్నా మనకు బ్లడ్ టెస్ట్ రాసినప్పుడు, అప్పుడు చేయించుకున్నప్పుడు మనకు థైరాయిడ్ ఉన్నది అనేసి తెలుస్తుంది. బేసిక్గా థైరాయిడ్కి సంబంధించి పర్టికులర్గా మీకు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనపడిన వెంటనే మీరు టెస్ట్ చేయించుకోండి అని చెప్పే ఇది చాలా తక్కువ. సో మనకు ఏంటి సార్ లక్షణాలు ఏంటి? లక్షణాలు అంటే జనరల్గా చూస్తే, అంటే ఇది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, ఇది ఏంటంటే గ్రోత్ హార్మోన్ అంటాం. థైరాయిడ్ అనేది థైరాక్సిన్ బాడీలో రిలీజ్ చేసినప్పుడు ఇది గ్రోత్, అంటే మన బాడీకి కావాల్సిన మెటబాలిజాన్ని జియోక్లినిక్ చేస్తుంది. అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది దానికి సిగ్నల్ ఇస్తుంది, ఇచ్చినప్పుడు ఇది పనిచేయడం చేస్తుంది. అయితే మీరు అన్నట్టు కొంతమందికి ఏదో వేరే టెస్ట్ చేయడం వల్ల బయటపడడం చూస్తుంటాము. బట్ కొన్నిసార్లు మోస్ట్లీ ఏంటంటే దాని సిమ్టమ్స్ చాలా ఈజీగా తెలిసిపోతుంటుంది. ఇప్పుడు పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోవడం కానివ్వండి, అంటే చిన్నపిల్లల్లో చెప్తున్నాము, డల్గా అవ్వటము, తినకపోవటము, వెయిట్ లాస్ అవ్వటము, ఇలాంటి వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఐస్ కూడా ప్రొట్రూడ్ అవ్వడము, ఇవి చూసినప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనకి డౌట్ని క్రియేట్ చేస్తాయి. అండ్ అలానే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే జుట్టు రాలిపోవటము, ఆడవాళ్ళల్లో ఇంకా స్పెసిఫిక్ అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంటాయి. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ థైరాయిడ్. సో అప్పుడే మనకి ఆ డౌట్ వచ్చేస్తుంది, అంటే ఎందుకు ఇర్రెగ్యులర్గా అవుతుంది అనేది తెలుసుకోవడము. ఇవి కాకుండా చూస్తుంటే సడన్గా వెయిట్ పుట్ ఆన్ చేయడము, లేదంటే సడన్గా వెయిట్ తగ్గిపోవడము, డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ కానివ్వండి, జుట్టు రాలటము, ఇవన్నీ కూడా థైరాయిడ్లో చూస్తాము. అండ్ ఇంకా పెక్యులర్గా ఏం చూస్తామంటే జాయింట్ పెయిన్స్ కూడా. అంటే మీరు చూస్తే చాలా చిన్న ఏజ్లో వాళ్ళు పెయిన్స్ అన్నప్పుడు ఒక సస్పీషియస్గా యాజ్ ఎ డాక్టర్గా మాకు తెలుస్తుంది, అంటే ఈ ఏజ్లో పెయిన్స్ రావడానికి కారణాలు వేరే ఏమో ఉంటాయి, దాంట్లో థైరాయిడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఈ కొన్ని సిమ్టమ్స్ ని చూసి డెఫినెట్లీ మేము డౌట్ పడతాం అనమాట. సో దీనికి ఐడెంటిఫై అంటే మనకు బ్లడ్ టెస్ట్ అనేది కంపల్సరీ. బ్లడ్ టెస్ట్ అనేది ఇంకా రూల్ అవుట్ చేయడానికి కొన్నిసార్లు ఏంటంటే బ్లడ్ టెస్ట్ లో నార్మలే ఉంటుంది, వీటిని ప్రీ మానిటర్ సిమ్టమ్స్ అంటాం. కరెక్ట్ గా అయిన ఆయుర్వేద వైద్యుడు మేము నాడి చూసి కఫము వాతం పైత్యం ఎలా ఉందో చూసి వీళ్ళకి మెటబాలిక్ గా ఏమైనా చేంజెస్ జరుగుతాయన్నప్పుడు మాకు ముందే సస్పిషియస్ గా అనిపిస్తుంది, అంటే వీళ్ళు ఈ కఫజన్య వ్యాధీస్, అంటే బాడీలో మెటబాలిక్గా ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దానికి వచ్చే వ్యాధుల్లో షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానీ సస్పెక్ట్ చేస్తుంటాం.
అయితే సార్ థైరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? మీరు చూస్తే థైరాయిడ్ అనేది ఏంటంటే నేను ఇంతకు ముందు గ్రోత్ హార్మోన్ అంటాం. అంటే మన శరీరానికి ఒక ఇంటికి పెద్ద ఎలా మనకి అన్ని చేసి పెడతారో మన థైరాయిడ్ అనేది ఎప్పుడైతే దెబ్బతింటుందో ప్రతి ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది. మీరు దాని ముందుగా చూస్తే అంటే ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తే ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడము ఇన్ఫర్టిలిటీగా దారితీస్తుంటుంది. అది చాలా కాంప్లికేటెడ్. అలా మగవాళ్ళలో ఏంటంటే అధిక బరువు, ఆ అధిక బరువు వల్ల జాయింట్ పెయిన్స్ రావటము, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఫ్యాట్ వల్ల వచ్చేవి కూడా చూస్తూ ఉంటాము. అండ్ మెయిన్గా చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ ఒకటి ఉంటుంది. ఇంకోటి అంటే ఆకలి తగ్గిపోవడము, మోషన్ సరిగ్గా రాకపోవడం, ఈ సిమ్టమ్స్తో పాటు బాడీ అనేది వీక్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు చూస్తే అసలు థైరాయిడ్ అంటే ఇట్స్ ఎ గ్లాండ్ అంటాం. అది చాలా మంది కూడా ఏంటంటే ఇక్కడ వాపు ఉన్నది అంటే నీకు థైరాయిడ్ ఉంది అంటారు. అంటే జనరల్ గా ఆ వాపు ఒకసారి కొన్ని సందర్భాల్లో ఈవెన్ టాన్సిలైటిస్ లో కూడా చూస్తుంటాము. అయితే వాపు అనేది గాయిటర్ అంటాం, అంటే గలగండ అని ఆయుర్వేదంలో అంటాం. ఒక గడ్డలాగా అవ్వడము అది లేటెస్ట్ స్టేజెస్లో, థైరాయిడ్ అసలు కంట్రోల్ కానప్పుడు లేటెస్ట్ స్టేజెస్లో చూస్తూ ఉంటాం. అంటే ఆ గ్లాండ్ని ఆయుర్వేదంలో గ్రంథి అంటాం. అయితే ఈ గ్రంథి ఎప్పుడైతే ఈ గ్లాండ్ దాని ఫంక్షనాలిటీ అంటే ఇక్కడ చిన్నగా చెప్పాలంటే మీరు ఫస్ట్లో అడిగారు అంటే మెడిసిన్ అనేది ఉంటేనే స్టార్ట్ చేయాలా, ఒక పాయింట్ ఉంటేనా అంటే మనం దానికన్నా ముందు అసలు మీ గ్లాండ్ పనితీరును మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది చూస్తే బటర్ఫ్లై లాగా ఉండి అది బ్లడ్లోకి థైరాక్సిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రాసెస్ స్టార్టింగ్లో ఏంటి అంటే దాని ఫంక్షనాలిటీ అంటే ఆర్గాన్ మొత్తము డ్యామేజ్ అవ్వలేదు, మీకు ఓన్లీ అది చేసే పని మాత్రమే తప్పింది. దానికి మనం ఏం చేస్తున్నాము, ఆ పని చేయట్లేదని చెప్పేసి కంప్లీట్గా దాన్ని పక్కన పెట్టేసి మెడిసిన్ మీదనే డిపెండ్ అయిపోతున్నాం. యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్ మేము ఏమంటామంటే దాని ఫంక్షనాలిటీ ఎందుకు తగ్గింది, దానికి కారణాలు ఏంటి అంటే సింపుల్ చూస్తే దానికి సెలీనియం ప్రోటీన్స్ అనేవి రీచ్ అవ్వాలి, గ్లాండ్ మంచిగా ఉండాలి, దాని ఫంక్షనాలిటీ కావాలంటే సెలీనియం ప్రోటీన్స్ అంటాం. థైరాక్సిన్ కావాలి, మరి అది మనకి ఫుడ్లో చాలా పుష్కలంగా ఉంటాయి. బట్ అవి మనం వదిలేసి ఇమీడియట్గా ఆ రోజు తెలిసి కంగారు పడిపోయి ఆ రోజే మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. దానికన్నా మేము చెప్పేది అంటే ఒక 3 నుంచి 6 నెలలు మనం తీసుకునే డైట్లో కొన్ని చేంజెస్ చేయగలిగితే, ఎస్పెషల్లీ థైరాయిడ్కి సంబంధించి మేము చెప్తాము. అంటే మనకు అందరికి తెలిసింది క్యాబేజ్ కానివ్వండి, క్యాలీఫ్లవర్, ఇవి హైపోథైరాయిడిజంలో అవాయిడ్ చేయమంటాం. మరి వీటిని మంచి చేసే ఫుడ్స్ ఏంటి అంటే మిరియాలు, అలానే తోక మిరియాలు, లాంగ్ పెప్పర్ కానివ్వండి, వీటిని ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఆవు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకొని రోజు కూరల్లో కొంచెం వేసుకోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ మంచిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలానే మునగాకు, దీంట్లో ఉండే మల్టీ మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్లాండ్ రిపేర్లో అండ్ ఫంక్షనాలిటీ కరెక్ట్ చేయడానికి. ఇంకొక మంచి దివ్యమైనది ఏంటంటే కోకోనట్ ఆయిల్, అంటే ఇది ఎడబుల్ అంటాం. అలా అని చెప్పి రోజు తాగడం అనేది అలా కూడా కాదు, వారంలో 1-2 రోజులు ఒక 5 ml తీసుకోగలిగితే ఈ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ వల్ల గ్లాండ్ అనేది మళ్ళీ రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలానే ఆయుర్వేదంలో చాలా మంచిగా మేము చెప్పింది అంటే నస్యకర్మ అంటాం. అంటే సింపుల్గా ఏం లేదు, మనకి ఇంట్లో దొరికే ఆవుని ఉదయాన్నే ప్రతి ముక్కులో 2 చుక్కలు నుంచి 4 చుక్కలు వేసుకోవడం వల్ల ఇక్కడ ఆక్సిజనేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆక్సిజనేషన్ పెరిగి పిట్యూటరీ గ్లాండ్ అంటే ఎక్కడైతే మెయిన్ సిగ్నలింగ్ వ్యవస్థలో డిస్టర్బెన్స్ ఉందో దాన్ని కూడా కరెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఈ నస్యకర్మ కానివ్వండి, ఇతర ట్రీట్మెంట్స్. ఇవన్నీ చేసినప్పుడు తప్పకుండా థైరాయిడ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అప్పుడు మీరు ఆ డైట్స్ కానీ ఏమన్నా చేస్తే దాని ఫలం మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనగానే వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేసేయకుండా మనం చెప్పినట్లు ఇప్పుడు ఆయుర్వేదంలో మనకి ఏవైతే ఉన్నాయో తోక మిరియాలు కావచ్చు, మిరియాలు, మునగాకు ఇలాంటివి తీసుకుంటూ డైట్ కొద్దిగా ప్లాన్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటూ వస్తే మనం ఈ మెడిసిన్ కి మనము అడిక్ట్ అయిపోకుండా, అంటే మెడిసిన్ ఇవ్వాల్సి వచ్చిన అప్పుడు తప్పదు, ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే మేము అనేది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఇలా స్టార్టింగ్ స్టేజ్ ఉండొచ్చు, ఒక పీరియడ్ ఉంటుంది మన బాడీ కరెక్షన్ చేసుకునే పీరియడ్, అవన్నీ మనము మిస్ చేసి ఇప్పుడు ఏమో తప్పు కూడా కాదు, ఎల్ట్రాక్సిన్ లాంటిది మెడిసిన్ వాడడం తప్పు కాదు. కానీ కొన్ని రోజుల తర్వాత పేషెంట్ మా దగ్గరకు వచ్చి డాక్టర్ ఇది రోజు వేసుకుంటున్నాం ఆపాలనుకుంటున్నాం అంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము అనేది అంటే కొంచెం ముందు మనం కొంచెం కేర్ తీసుకోగలిగితే ఇవన్నీ చేస్తే అసలు మెడిసిన్ స్టేజ్ వరకు కూడా వెళ్ళలేదు. అది అప్పుడు కూడా కొన్నిసార్లు ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు లైక్ కాంచనార గుగ్గులు అని ఉంటుంది. సో ఇలాంటి గుగ్గులు వాడటం వల్ల నేను చెప్పిన ఈ డ్యామేజెస్ ఏవి ఉన్నాయో వాటిని ఆపుతూ అవి కూడా ఎల్ట్రాక్సిన్ అంటే బాడీలో థైరాక్సిన్ రిలీజ్ చేసేందుకు హెల్ప్ అవుతాయి. అయితే వాటి వల్ల గుణం ఏంటంటే ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నార్మల్ లెవెల్ అవుతుందో దాన్ని విత్డ్రా చేస్తాం. సో తర్వాత మనము డైట్ మీద డిపెండ్ అవ్వాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.